హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ చూస్తుంది మీరు ఈ వీడియో వచ్చేసి అయితే మే 20కి అప్పుడు మేము పెళ్ళికి వెళ్ళాం కదా, మా మనిష పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఖమ్మం వెళ్ళాము. ఆ ఖమ్మం వెళ్ళినప్పుడు వ్లాగ్ అన్నమాట. ఖమ్మంలో మేము అంటే 2 వ్లాగ్స్ చేశాను, కానీ అవి ఇప్పటిదాకా నేను అప్లోడే చేయలేదు. కొన్నేమో నా ఫోన్లో ఉండే, కొన్నేమో అక్క వాళ్ళ ఫోన్లో ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. ఇది వచ్చేసి లకారంకి వెళ్ళే రోజు, ఇది ఒక రోజు. లకారం వెళ్ళే రోజు నేను నా మొబైల్లో ఇట్లా తీస్తున్నాను కానీ సరిగా రావట్లేదని చెప్పేసి నేను అక్క వాళ్ళ ఫోన్లో తీశాను. ఆ లకారం అక్కడ చాలా చేసాము, అవన్నీ కూడా అది అక్క వాళ్ళ ఫోన్లో ఉంది. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈరోజు అయితే కమాన్ బజార్కు వెళ్ళాము. అది కమాన్ బజార్ వచ్చేసి అయితే మా ఇంటికి చాలా దగ్గర, గాంధీ చౌక్ అలాగే కాల్వడ్డు చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే. ఒకటి నేను బ్లౌజ్ మీద వర్క్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ట్రైన్ ట్రాక్ దాటి అటువైపు షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. అయితే నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వర్క్ హైదరాబాద్తో పోలిస్తే ఖమ్మంలో చాలా తక్కువ కాస్ట్, అందుకని అక్కడ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ ఇచ్చినప్పుడు కొంతమంది బ్లౌజులు కూడా తీశాను, చాలా బాగుంది. ఈ వర్క్ చూడండి ఎంత సింపుల్గా, చాలా బాగా అనిపించింది నాకైతే ఇది. అక్కడ కాస్ట్ కూడా తక్కువే, ఎంబ్రాయిడరీ వర్కులు కూడా చాలా బాగున్నాయి. అసలు ఇదైతే నిజంగా భలే అనిపించింది నాకైతే, షైనీగా చాలా చక్కగా సింపుల్గా బాగుంది. అంటే చిన్న చిన్న ఇప్పుడు పెద్ద పెద్ద వర్కులు వేయించుకొని కూడా నేను కూడా వేయించుకున్నాను, అది ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఎంబ్రాయిడరీ వర్క్ ఇది చూడండి, 600, ఎంత బాగుంది చూడండి, అసలు చాలా బాగా అనిపించింది. అసలు ఇది రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకోవచ్చు. ఇంక ఈ మగ్గం వర్క్ అయితే వాష్ చేయడానికి కూడా సరిగా ఉంటుంది, కానీ ఇదైతే నిజంగా భలే అనిపించింది. ఎప్పుడైనా శారీ మీద చేయించుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే తీసుకున్నాను. ఇవి అసలు ఎప్పుడో పెట్టాల్సిన వీడియోస్, అసలు ఇన్ని రోజులు అలా పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది కూడా ఎంబ్రాయిడరీ. మొన్న బ్లౌజ్ తీసుకొని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అది చేశాను, ఇదేమో అప్పుడు మేలో చేసింది. ఇంకా తర్వాత అక్కడి నుంచి వచ్చాక ఇంకా పిన్ని కట్ల అవ్వడం ఇదంతా అడావిల్లో ఉండి ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళు ఇంకేదో షాపింగ్ చేస్తుంటే ఇంకా నేను బయట అయితే కొంచెం వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. ఖమ్మం ఎప్పుడు వెళ్ళాం కదా, ఆ రోజు ట్యూస్డే అయి ఉండే. మా ఇంటి పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా అక్క వాళ్ళు కొన్ని బ్యాగ్స్ అవి కొందామని వెళ్తున్నారు. వాళ్ళు ముందు వెళ్తుంటే నేను ఇవి ఇట్లా చూపిస్తున్నాను. ఇది మొత్తం కూడా కమాన్ బజార్ అనమాట. ఇక్కడే ఎక్కువ షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటాయి, షాపింగ్స్, డ్రెస్సెస్ కానీ. ఇది వచ్చేసి మొత్తం మగ్గం వర్క్ షాప్స్. మగ్గం వర్క్ ఆ రోజు నా బ్లౌజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అన్ని షాప్లలో చూసామన్నమాట, కాస్ట్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారని చెప్పేసి. అసలు నిజం చెప్పాలంటే హైదరాబాద్కి ఇక్కడికైతే ఎంత డిఫరెన్సో అసలు, కాస్ట్ కానీ ఇవన్నీ కూడా. కానీ సేమ్ ఉన్నాయి వర్కులు, కానీ కాస్టే కొంచెం డిఫరెన్స్ ఉందని చెప్పి చాలా డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఎంతైనా మస్తు రేట్లు అని చెప్పాలి అనిపించింది. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే ఖమ్మంలో చేయించుకోవాలని, కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఉండి అన్నీ కొంచెం ఈ మగ్గం వర్క్ అంటే దగ్గరుండి చూసుకుంటేనే బాగుంటుందని. చాలా వర్కర్స్ ఉన్నారు ఇక్కడ. హైదరాబాద్లో అయితే మనం ఓన్లీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు వేయిస్తారు. ఇక్కడ అలా కాదు, ఇలా డైరెక్ట్ మనం మగ్గం వర్క్ వాళ్ళ దగ్గర వేయించుకొని కూడా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చుకోవచ్చు. అట్లా మనకు చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ మనము స్టిచ్చింగ్ షాప్ వాళ్ళకి ఇచ్చినామనుకో, బోటెక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకొని మన దగ్గర వర్కులు వేయిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తక్కువ వేస్తారు, అసలు చాలా తక్కువ వేస్తారు అనిపించింది. ఇక్కడ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ నేనైతే మా మణికొండలు అయితే ఎక్కడ చూడలేదు మగ్గం వర్క్ వేసేటివి. ఒకవేళ ఒకసారి చూసి అడిగినా కూడా వాళ్ళు డైరెక్ట్ వేయమని చెప్పారు. బోటెక్ వాళ్ళతోనే వాళ్ళతో ఇస్తేనే వీళ్ళు వేస్తారంట, అట్లుంటుంది హైదరాబాద్లో. ఇక్కడ మాత్రం అలా కాదు. కాకపోతే నాకు ఎక్కువ మగ్గం వర్క్ కంటే వెరైటీ డిజైన్స్ వేయించుకొని అంటే స్టిచ్చింగ్ అలా చేయించుకుంటే బాగుంటుంది. ఇంకా మేము అక్కడ బ్లౌజ్ ఇచ్చేసి ఇంకా అక్క నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఖమ్మంలో ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఏది ఫేమస్ ఫుడ్ ఉంటుందో వీళ్ళు మా బన్నీ, చెర్రీ, విహారిత్ వీళ్ళందరూ కూడా ముందే వచ్చేసి ఇక్కడ పానీపూరి తిన్నారు ఆల్రెడీ మాకంటే ముందే.
ఇక్కడ ఉన్నారు వీళ్ళు ముగ్గురు. మేము తర్వాత వచ్చినాం అనమాట. అక్క నేను బ్లౌజ్ ఇవ్వడానికి వెళ్ళాము. వీళ్ళైతే ముగ్గురు ఇక్కడ వచ్చి పానీపూరి మంచూరియా అయితే తిన్నారు. మళ్ళీ మేము వచ్చాక కూడా పానీపూరి తిన్నాము. అలాగే మంచూరియా, అసలు మంచూరియా అంటే అది ట్యూస్డే కాబట్టి మేము తినము, వాడు ఎగ్ అట్లా కలుస్తుందని చెప్పేసి. కాకపోతే మా కోసం ప్యాన్ అది చేసేది ఉంటుంది కదా, వాష్ చేసి మరీ చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగుంటుందని వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ తింటాము. మా హస్బెండ్ బాగా ఖమ్మంలో ఎక్కడ ఏది బాగుంటుంది అనేది బాగా తెలుసు అనమాట. ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుందని. ఖమ్మం వస్తే మాత్రం హైదరాబాద్లో అసలు మేము బయట ఫుడ్ చాలా తక్కువ తింటాం, కానీ ఖమ్మంలో వెళ్తే మాత్రం ఇట్లాంటివి పానీపూరి, మంచూరియా లేదంటే బర్గర్ ఇలాంటివి తింటూ ఉంటాం ఎక్కువ. ఎప్పుడైనా ఇక అందరూ వెళ్తూ ఉంటాం కదా, అది తినాలనిపిస్తుంది. ఇక్కడైతే ఈ ప్లేస్లో కాదు పానీపూరి, ఇంకొక గాంధీ చౌక్లో ఉంటుంది. అది మా హస్బెండ్ బాగా ఫేమస్ అనమాట. ఎప్పుడు అక్కడికే తీసుకెళ్ళేవాడు. అక్కడ తింటాం, కానీ ఇక్కడ అంతా నాకేం నచ్చలేదు, కొంచెం సాల్టీగా అనిపించింది ఆ రోజు. కానీ ఆ రోజు అయితే ఇంకా మేము బయట తినేసాం, అసలు ఇంట్లో ఇంకేమీ కూడా తినలేదు. అప్పుడు ఈవినింగ్ 7:30 ఎంత అవుతుంది. ఆ తర్వాత మంచూరియా, ఇక్కడ పిల్లలేమో ఫస్ట్ ఏదో మంచూరియా ఆర్డర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ మేము కూడా సరే ఇంకొక ప్లేట్ తిందామని అది చేసేది మొత్తం వాష్ చేయించి మళ్ళీ మా కోసం చేయించుకున్నాము. అందరూ నాన్ వెజ్ అది చేస్తారు కదా అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళి వచ్చాం కదా, అందుకే. ఇక్కడైతే ఇంకా పిల్లలు ఖమ్మం వస్తున్నైతే ఇంకా మా పండు ఒకతే మిస్ అయింది. ఇక్కడ ఇందుజ తన హైదరాబాద్లో ఉంది. అప్పుడు మంచిగా చూడండి, ఇది మంచూరియా వేడిగా ఉంది. అప్పుడు సమ్మర్ కదా, అసలు బాగానే ఎంజాయ్ చేసాం. అసలు అక్కడ ఉంటే మాత్రం ఎప్పుడు ఇంట్లో ఉండదు తెలుసా, మంచిగా బయటికి వెళ్తూ ఉంటాం. అసలు భలే అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే నిజంగా అసలు టైమే తెలియదు, అసలు అప్పుడే ఇన్ని రోజులు అయిపోయినాయా అనిపిస్తుంది. అంత బాగా, ఎందుకంటే అక్క వాళ్ళు బాగా వెళ్తాం బయటకైతే, మంచిగా అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే చాలా, అసలు మేము ఇంట్లో ఉండనే ఉండం. లకారం కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటాం, భలే అనిపిస్తుంది. చూడాల్సినవి కూడా ఖమ్మంలో చాలా ఉన్నాయి. ఇంక ఇది మేము మళ్ళీ చేయించుకున్నాము. ముందు వాళ్ళైతే తిన్నారు, మళ్ళీ ఇంక ఇది అక్క మేము తినడానికి తీసుకుని ఇంక అందరం కూడా తినేసినాం. చాలా బాగుంది మంచూరియా మాత్రం, చాలా బాగా అనిపించింది టేస్ట్ మాత్రం. ఇలా అయితే ఖమ్మం వెళ్ళినప్పుడు అయితే ఇట్లయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫుడ్ అయితే, అంటే అసలు భలే అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. తర్వాత ఇంకా నడుచుకుంటూ తిన్నాం కదా, అస్సలు మేము ఏదైనా కొంచెం లాంగ్ వెళ్తేనే ఆటోకి, కానీ ఇక మొత్తం మా ఇంటికి దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్తాము. ఎప్పుడు మేము ఇట్లా ట్రైన్ ట్రాక్ దాటాలి, అక్కడ ట్రైన్ వచ్చినప్పుడు కాసేపు ఆగివాము. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మా ఇంటికి దగ్గరే. ఇక్కడ అన్నీ కూడా పానీపూరి, చిప్స్, మనకు కావాల్సినవి అన్నీ చాలా రకాలైతే దొరుకుతాయి అసలు ఇక్కడైతే. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను, అవి మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ, చపాతి, ఎగ్స్. మా బన్నీ డైట్ చేస్తుంది, అందుకే ఎగ్స్ అయితే 1 దాకా బాయిల్ చేసినాం. మార్నింగ్ టిఫిన్లోకి ఎగ్స్ కూడా తిన్నాము. అది ఈ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇది చికెను, బగారా రైస్. ఇది పెద్ద అక్క చేసింది అనమాట. వాళ్ళ ఇంట్లో నేనే చేశాను. అక్కేమో బగారా రైస్ చేసింది, నేనేమో చికెన్ కర్రీ చేశాను. మేమే చేసాము ఈ రెండు కూడా. ఇంక ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. అప్పుడు పెట్టినవి అలాగే ఉండిపోయినాయి అసలు ఫోన్లో, ఇంకా కుదరలేదులే. ఆ తర్వాత పిన్నికి బాగాలేకపోవడం వల్ల తను అలా ఇంకా అలా ఉండిపోయినాయి ఫోన్లో ఇలానే. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ఇలా. ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు అక్కడ ఏమేమి ఫుడ్స్ చేసామనేది అట్లా తీసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఎప్పుడు మన దగ్గర మళ్ళీ ఎప్పుడైనా వీడియోస్ చూసుకున్నా కూడా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఎవ్రీ టైం కూడా నేను తీస్తాను వెళ్ళినప్పుడు ప్రతిసారి. ఇంక ఈరోజు వచ్చేసి ఇదైతే ఇప్పుడు జూలై 10th కదా ఈరోజు. అసలు నాకు ఈరోజు అయితే అస్సలు లిటరల్ చెప్పాలంటే, మొన్న కూడా రీసెంట్గా నాన్న బాలతో ఊరెళ్ళి వచ్చాను కదా, అస్సలు ఏమి పిల్లగాళ్ళకి మార్నింగ్ ఎగ్ రైస్ చేసా. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు, ఇంకేం కర్రీ కూడా చేయలేదు, అస్సలు ఓపికే లేదు. ఎందుకో అస్సలు నీరసంగా ఉండుంటే పడుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చినప్పుడైతే ఇలా అయితే ఆమ్లెట్ వేసాము. ఇంకా మ్యాంగో పిక్కలు ఉంది అని చెప్పేసి ఆమ్లెట్స్ కోసం నేను ఇలా చేశాను. ఆమ్లెట్ చాలా బాగుంది. టమాటోస్ అండ్ పచ్చిమిర్చి, ఇందులో కారం, సాల్ట్, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. సన్నగా తరిగిన అది పచ్చిమిర్చి, ఆనియన్స్,
క్యాప్సికమ్ కూడా ఒక 2 క్యాప్సికమ్ వేసుకున్నాం అనుకో, అసలు ఒక్క ఆమ్లెట్ తిన్నా కూడా ఎంత ఫుల్గా ఉంటుంది అంటే స్టమక్ చాలా బాగుంటుంది. అయితే మార్నింగ్ నేను అలాగే చేశాను. ఇప్పటికీ క్యాప్సికమ్ లేవు, నూడిల్స్ చేసి ఉంటే అందులోనే మొత్తం వేసా. అందుకే క్యాప్సికమ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ఒక 2 అయినా సన్నగా తరిగి వేసుకోవాలి, అప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక 3 ఎగ్స్ అయితే వేసి ముగ్గురికి 3, మా పిల్లలకి 2కి, నాకు ఒకటి. నేనైతే ఈరోజు ఈవినింగ్ 4:30 తిన్నాను అనమాట లంచ్. అస్సలు ఎందుకో ఓపికగా లేకపోతే ఇంకా అలాగే పడుకుని పోయాను. ఈరోజు కొంచెం నూడిల్స్ తినేసరికి ఎలాగో ఉంది అసలు. ఇదైతే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా హెవీగా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని ఇలా పాలకూర కూడా సన్నగా తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను. అప్పుడప్పుడు మనకు ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు, లేదంటే మార్నింగ్ ఇలాంటి నూడిల్స్ పిల్లల కోసం చేసినా మనం అలాంటి చెత్త తినకుండా కూడా ఇలా ఒక ఆమ్లెట్ చేసుకుని తిన్నాం అనుకో, చాలా బాగుంటుంది. ఇలా అయితే పిల్లలకు మనిషికి ఒక ఆమ్లెట్ అయితే వేసాను. చాలా టేస్టీగా చాలా బాగుంది. అన్నం తక్కువ ఆమ్లెట్ ఎక్కువ అన్నట్టు. నేను మ్యాంగో పీకలతో తిన్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.